ఫిష్ ఫ్రై ఇలా చేసి చూడండి, మీ టేబుల్ కి స్టార్ డిష్ అయిపోతుంది. ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే చేప ముక్కలు తిన్ని స్లైసెస్ గా ఉంటే బాగుంటాయండి. ఇప్పుడు మ్యారినేషన్ టైం. చేప ముక్కల్లో ఉప్పు 1.5 స్పూన్ తీసుకున్నాను నేను. మీ టేస్ట్ మీ ఇష్టం. అలా అన్నా నేను ఎక్కువ వేసుకోకండి, ఎక్కువైనా టేస్ట్ బాగోదు, తక్కువైనా టేస్ట్ బాగోదు, అందుకని చూసి వేసుకోండి. దాని తర్వాత కారం 2 స్పూన్స్ తీసుకున్నాను. నాన్ వెజ్ కి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి. కారంగా క్రిస్పీగా చాలా బాగుంటది అనమాట. కొంచెం పసుపు. ఈ పసుపు యాడ్ చేయటం వల్ల యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, మన డిష్ కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంతే. నేను ఎక్స్ట్రా ఏ మసాలా దీనికి యూజ్ చేయట్లేదు. ఫిష్ ముక్కలకి ఉప్పు కారం పట్టించేసాం, మరి క్రిస్పీ కావాలి కదా. ఫిష్ ముక్కలు క్రిస్పీగా ఉండాలంటే మ్యారినేట్ తో పాటు 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి అన్న యూజ్ చేసుకోవచ్చు.